ఆహారం రోగి కోలుకోవడానికి కీలకం మాత్రమే కాదు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండటానికి కూడా. కానీ అందరు రోగులు వేరుగా ఉంటారు. మీ క్లినికల్ డైటీషియన్ మీకు ఇచ్చిన దానిని పాటించటం చాలా ముఖ్యమైన విషయం. 1. మీ శరీరం బలంగా ఉండటానికి సహాయపడటానికి పౌష్టికరమైన ఆహారం తినవలసిన అవసరం ఉన్నది. మీరు తినే ఆహారం యొక్క పరిమాణం ముఖ్యం కాదు, కానీ నాణ్యత ముఖ్యం. ప్రతిరోజు 3 ప్రధాన భోజనాలు, 8 గ్లాసుల నీరు మరియు 1 పళ్లరసం. మీరు చాలా ఎక్కువగా తింటే మీ పొట్ట చాలా పెద్దది కావచ్చు మరియు మీరు శ్వాస వ్యాయామాలు కూడా చేయలేకపోవచ్చు. 2. ఆరోగ్యకరమైన గుండెకు మీరు ఎక్కువగా ఆరోగ్యకరమైన ఆహారాలు, కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవి తినాలి. ఎక్కువ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు గుండెపోటు వచ్చే అవకాశం పెంచుతాయి. 3. మీ ప్లేటులో కనీసం సగం పళ్ళు మరియు కూరగాయలతో నిండి ఉండాలి. ప్రతి ఒక్కరికి 3 ఆహార అలవాట్లు ముఖ్యమైనవి. అవి ఏమిటి? జవాబు: మీరు ఒక చిన్న మరియు తరచుగా ఉండే పౌష్టికరమైన భోజన పద్ధతిని పాటించాలి. ప్రతిరోజు 3 ప్రధాన భోజనాలు, 8 గ్లాసుల నీరు మరియు 1 పళ్లరసం. కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారం కూడా మానాలి, ఎందుకంటే ఇది గుండెపోటు వచ్చే అవకాశం పెంచుతుంది. మీ ప్లేటులో కనీసం సగం పళ్ళు మరియు కూరగాయలతో నిండి ఉండాలి.